చిలుకలూరిపేట అర్బన్ పిఎస్లో పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, రోజా, కొడాలి నాని, పేర్ని నాని గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని చిలుకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో సీఐ రమేష్కి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మిరియాల రత్నకుమారి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తోట సత్యం, చెన్నంశెట్టి పద్మ, గౌసియా, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు నలుగురి మీద గత కాలం నుంచి కూడా వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యానికి విలువలకి వ్యతిరేకంగా, భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా, ఈ సమాజంలో సంస్కారవంతమైన ప్రజలు మాట్లాడకూడని భాష, భారతీయ సంస్కృతికి కల్చర్కి కూడా విఘాతం కలిగించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్లలో ముఖ్యంగా పోసాని కృష్ణమురళి, ఆర్జీవి, కేసినేని నాని, యాంకర్ శ్యామల, రోజా, శ్రీరెడ్డి వీళ్ళందరితో పాటుగా గన్నవరం శాసనసభ్యుడు వంశీ, వీళ్లతో పాటు ఇంకా చాలా మంది పేర్ని నాని, కొడాలి నాని వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా పార్టీ యొక్క అధినాయకుల మీద కేడర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటట్టు, భారతీయ సంస్కృతి మూలాలకు వ్యతిరేకంగా బండబూతులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలని కాలరాస్తూ, మా సంస్కృతికి వ్యతిరేకంగా ఉండటమే కాకుండా సభ్య సమాజం తలవంచుకునే భాష మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల భయంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నటువంటి పిరికితనంతో మేము క్షమాపణలు చెప్తున్నామని, సారీలు చెప్తూ వీళ్ళు నక్కలాగా దొంగ నాటకాలు మాట్లాడుతూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే, వాళ్ళు ఎన్ని క్షమాపణలు చెప్పినా, వాళ్ళు ఎంత విచారాన్ని వెలుబుచ్చినా వాటిని కౌంట్ చేయకుండా వాళ్ళందరినీ కూడా మేము ఎవరినైతే కోర్టు చేసామో వీళ్ళందరినీ కూడా అరెస్టు చేసి కఠినమైన శిక్షల్ని విధించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.